ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రజలారా, ఈ యొక్క ఆడియోని వింటున్న మీ అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. జీవంగల దేవుడు మనకిస్తున్న ఇట్టి తరుణాలు మన జీవితాలను ఎంతగానో ఆత్మీయమైన మార్గంలోనికి తీసుకొస్తూ ఉన్నాయి. ఈ లోకంలో మనము ఆయన పైన ఆధారపడుతూ ఆయనలో ఫలించాలని గాడ్స్ ప్లాన్, దేవుని ప్రణాళిక అనే ఛానల్ ద్వారా అనేకమైన సంగతులు నేర్పిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో నిజంగా కష్ట పరిస్థితుల్లోనూ, అనేకమైన విపత్కర పరిస్థితుల్లోనూ, ఆదరణ లేని పరిస్థితులలో దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలి అని ఆయన కోరుతూ ఉన్నాడు. అలాంటి కార్యాలు జరగాలి అంటే ఇలాంటి దైవజనుల యొక్క జీవిత చరిత్ర వినుట మనకి ఎంతో అవసరము. కనుక దేవుని ప్రజలారా, అలాంటి సంగతులు నేర్చుకోవడానికై ఈ దినాన మరికొన్ని సంగతులు వినదము. దైవజనుల యొక్క జీవిత చరిత్రల నుండి 14వ అధ్యాయము సహోదరుడు భక్త సింగ్ సంఘ జీవితము పరిచర్యలోని ప్రాముఖ్యమైన లక్షణాల్లో నుండి 3వ భాగం వినేదము. ఈ యొక్క భాగంలో ప్రాముఖ్యంగా 3 సంగతులు నేర్చుకునేదము. మొదటిగా దైవజనుడు తాను నేర్పించిన విధానం ఏమిటంటే, ప్రతి స్థానిక సంఘంలో ఏర్పరచబడిన ఆత్మీయమైన పెద్దలను ఏర్పరచుట. అంత మాత్రం కాదు, దేవుని చిత్తాన్ని వ్యక్తిగతంగాను సమూహంగా ఎలా తెలుసుకోవాలనేది కూడా తెలియపరుస్తూ వచ్చినాడు. ఆ విధంగానే స్థానిక సంఘాల్లో ఆత్మచేత సత్యం చేత దేవునిని ఏ విధంగా వాక్యానుసారంగా ఆరాధించాలనే విషయాన్ని కూడా తాను సులువైన విధానంలో నేర్పిస్తూ వచ్చినాడు. కనుక ఇలాంటి ప్రాముఖ్యమైన 3 సంగతులు, లోతైన ఆత్మీయమైన సంగతులను మనం తెలుసుకోగలము. ఎందుకంటే ఈ యొక్క 3 అంశాల్లో అనేకమైన సంగతులు దాగి ఉన్నాయి. ఆ దినాల్లో తాను చివరి దినాల్లో అనగా తాను వృద్ధాప్య స్థాయిలో ఉన్నప్పుడు సంఘంలో బాధ్యత కలిగిన వారిని, పరిచర్యలో ఆత్మీయమైన క్రమం కలిగిన వారిని ప్రార్థన పూర్వకంగా దేవుని చిత్తానుసారంగా ఏర్పాటు చేసి ప్రతి స్థానిక సంఘంలో అలాగూ దేవుని కార్యం జరిగేటట్టుగా తాను చివరి దినాల్లో ప్రయత్నం చేసినట్లుగాను, అనేకులు సంఘ పెద్దలుగాను ఆయా స్థలాల్లో నిర్మించబడినట్లుగాను, వారు నిజమైన ఆత్మీయమైన తృష్ణతో దేవుని పరిచయంలో పాల్పొందినట్లుగాను, ఇలాంటి లోతైన సంగతులను ఈ ఆడియోలో నేర్చుకోగలము. కనుక వీటన్నిటినీ మనం నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా ఆడియోను వినవలసిందే. కనుక ఇలాగూ సంగతులను నేర్చుకొని మీరును మీ వ్యక్తిగత జీవితమును, సంఘ జీవితము ఆత్మీయమైన క్రమంలో ఉండవలసిందిగా ప్రేమతో కోరుతా ఉన్నాను. ఇప్పుడు ఆడియోను వినదము. 14వ అధ్యాయము కొనసాగింపు. 6వ అంశము, ఏర్పరచబడిన సహోదరులు, పెద్దలు. సహోదరుడు భక్త్ సింగ్ జీవితము మరియు పరిచర్యలో 1982వ సంవత్సరము బహుగా గుర్తింపదగినది. అతడు దినదినము బలహీనపరచు పార్కిన్సన్స్ అను వ్యాధితో బాధపడుచుండెను. ఈ వ్యాధి ఉన్నటికీ భారతదేశం అంతటా, అమెరికా, ఐరోపా మరియు మధ్య ఆసియాలలో పరిచర్యలో ఏమాత్రము తీరిక లేకుండా ఉండెను. జూలై మాసములో కాజినోవియాలో జరుగు ఉత్తర అమెరికా పరిశుద్ధ సమాజ కూడికలకై న్యూయార్కులోని సైరెక్యూస్కు సహోదరుడు అమృత్ రాజుతో వచ్చాను. ఈ పరిశుద్ధ సమాజ కూడికల తర్వాత రచయిత ఫ్రాన్స్లో జరుగు పరిశుద్ధ సమాజ కూడికలకై సహోదరుడు భక్త్ సింగ్తో కూడా వెళ్ళాను. జర్మనీ, హాలండ్ మరియు
స్విట్జర్లాండ్కు రావాల్సినదని రచయితను సహోదరు భగత్ సింగ్ ఒప్పించెను. ఐరోపాలోని పలు ప్రాంతముల యందలి విశ్వాసులకు స్విస్ విశ్వాసులు ఒక వారము దినములు ప్రత్యేక కూడికలను ఏర్పాటు చేయగా సహోదరు భగత్ సింగ్ ఆ కూడికలను జరిపించవలసి ఉండెను. తీరిక లేని కార్యక్రమములు అతని ముందుండెను. అతడు స్విట్జర్లాండ్కు వచ్చిన ఒక దినము తర్వాత విపరీతమైన జ్వరముతో నుండెను. స్విట్జర్లాండ్లో సెయింట్ గ్యాలెన్లోని హాస్పిటల్కు తీసుకుని వెళ్ళగా అతని ప్రొస్టేట్ గ్రంథి పెద్దదై రోగము ముదిరినదని వైద్యులు తెలిపిరి. ఇంకా ఎక్కువైన కీడు కలగకుండా వెంటనే శస్త్రచికిత్స చేయవలనని వైద్యుడు చెప్పాను. ఆ మాట విని సర్ భగత్ సింగ్ దిగ్భ్రాంతి చెంది కొంతసేపు నోట మాట రాలేదు. అతడు ఈ రచయిత వైపు విచారముతో చూచి శస్త్రచికిత్సకు భారతదేశంలోకి వెళ్ళటకు ఇష్టపడాను. ఐరోపా, మధ్య ఆసియాలలోని కార్యక్రమములన్నింటినీ రద్దు చేసుకుని మద్రాసుకు నేరుగా వచ్చాను. అచట ప్రొస్టేట్ గ్రంథికి శస్త్రచికిత్స జరిగి కొన్ని దినములకు కోలుకొనెను. ఈ శస్త్రచికిత్స మరియు పార్కిన్సన్స్ వ్యాధి ఒకదానికొకటి తోడైనందున సహోదరు భగత్ సింగ్ బలము, శక్తి తగ్గిపోయినవి. శరీరరీత్యా ఇవన్నీ ఉన్నప్పటికీ శ్రమలన్నిటి ఎడల అతనుకున్న చింత అధికమయ్యను. చేయవలసినవి వెంటనే ఆలస్యము లేక చేయవలనని అతడు గ్రహించెను. ప్రాముఖ్యముగా పెద్ద సంఘములలో పెద్దలను, పరిచారకులను నియమించి సంగతులను క్రమపరచవలనని తలంచాను. 1982 డిసెంబర్లో కాలింపాంగ్ పరిశుద్ధ సమాజ కూడికల తర్వాత భవిష్యత్తు సేవ కొరకు, మరి ముఖ్యముగా ఆంధ్రప్రదేశ్లోని వందల కొలది సంఘములు మరియు ఇతర స్థలములలోని సంఘముల కొరకు ప్రభు చిత్తం ఎరుగుటకై ఆయన సన్నిధిలో కనిపించుటకు మాలో కొంతమంది హెబ్రోన్లో తనతో పాటు కూడి రావాలని సహోదరుడు భగత్ సింగ్ కోరాను. చాలా కాలం నుండి అనేక సమాజములలో పెద్దలను, పరిచారకులను నియమించవలని ఆశతో అతడు ఎంతో భారం కలిగి ఉండెను. ఈ విషయమును హెబ్రోన్ సందేశంలో వ్రాశాను. 60వ దశాబ్దం నుండి ఈ విషయం నిమిత్తం ప్రార్థన చేయుటకు కోరాను. 1966 మే నెల 8 హెబ్రోన్ మెసెంజర్ సంపాదకీయంలో సహోదరు భగత్ సింగ్ ఈ రీతిగా వ్రాశాను. అపోస్తల కార్యములు 14:23లో మనం చదువుతున్నట్లుగా సాధ్యమైనంత వరకు అన్ని సమాజములలో ప్రభు యొక్క పరిపూర్ణ క్రమమైన పెద్దలను ఏర్పరచవలనని ఎంతో భారం కలిగి ఉంటుంది. పెద్దలను ఏర్పరచకమునుపు ఆ స్థలములోని విశ్వాసులకు దేవుని వాక్యమును ఎంతో బోధించవలసి ఉన్నది. మరియు పెద్దలుగా నియమించబడబో సహోదరులను సరిగా పరీక్షించి యోగ్యతను పరిశీలించవలసి ఉన్నది. లేని ఎడల వారి బాధ్యతలను నమ్మకంగా నెరవేర్చలేరు. ఏ స్థలములలో అయోగ్యులు ముందుకు తీసుకుని రాబడిరో ఆ స్థలములో శత్రువు ఎంతో ఆక్రమించి నష్టపరిచిన దానిని సంపూర్ణముగా తిరిగి సంపాదించుటకు ఎంతో సమయం పట్టినది. ప్రభు ద్వారా పెద్దలుగా ఉండుటకు పిలువబడిన వారిని మేము గుర్తించినట్లు, ప్రభు మాకు వివేచనాత్మను అనుగ్రహించినట్లు మీరు చేయు ప్రార్థనలకై మేము కృతజ్ఞతలమై ఉందుము. పెద్దలు పరిచారకులను ఏర్పరచకమునుపు వారిని ఎంత నిశితముగా పరీక్షించి పరిశీలన చేయవలనో తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయము మరియు తీతు 1వ అధ్యాయములు చదువుచున్నాము. దీని కొరకు ఎంతో ప్రార్థన అవసరమై ఉన్నది. పెద్దలు అను వరము కొరకు ప్రార్థించుట నేర్చుకున్నట్లు అన్ని సమాజములలో పట్టుదలతో కూడిన ప్రార్థనాత్మను ప్రభువు కుమ్మరించినట్లుగా దయతో ప్రార్థించమనవి. ఇంత ప్రాముఖ్యమైన పరిచర్యలో ఒక్క పొరపాటు కూడా చేయుటను మనం భరించలేము. సమాజముల యొక్క అభివృద్ధి సరియైన పెద్దలను ఎన్నిక చేయటం మీదనే ఆధారపడి ఉన్నది. ఏ రీతిగా ప్రవక్తలు, సువార్థికులు మరియు బోధకులు దేవుని చేత పిలువబడవలనో ఆ రీతిగానే పెద్దలు కూడా దేవుని చేతనే పిలువబడవలసి ఉన్నది. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణం ఆయన అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే
మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోనూ ఏకం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారం మగు వరకు ఆయన ఇలాగు నియమించాను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్థికులను గాను, కొందరిని కాపురులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. అందువలన మనమికి మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ఎఫెసీ 4:8-15 ఇది ఎంతో అత్యవసరమైన అవసరతగా ఉన్నది. మరియు ఈ ప్రాముఖ్యమైన పని కొరకు మేము సిద్ధపడుచుండగా మా కొరకైన మీ ప్రార్థనలను ఎంతో కోరుచున్నాము. 1966 ఆగస్టు 21 హెబ్రోన్ మెసెంజర్ సంపాదకీయంలో సహోదరు బక్సింగ్ ఈ రీతిగా వ్రాసాను: ఏ సమాజములలో విశ్వాసులు ఈ విషయంలో సిద్ధముగానున్నారో ఆ స్థలములలో దేవుని పరిపూర్ణ క్రమమైన పెద్దలను ఏర్పరచుటకు మేము కూడా అభ్యాసం కలిగి ఉన్నాం. సువార్త దండయాత్రలు మరియు ప్రత్యేక కూడికలు దేశములోను మరియు ఇతర దేశములలోనూ నూతనముగా తెరవబడిన ద్వారములు మొదలగు పరిచర్యల వలన ఇటువంటి ఎంతో ప్రాముఖ్యమైన పరిచర్య కొరకై తగినంత సమయమును మేము వెచ్చించలేకుండా ఉన్నాము. పెద్దలుగా నియమించబడబో వ్యక్తులు ఈ పరిచర్య కొరకై ప్రభు ద్వారా పిలువబడి సిద్ధపరచబడినట్లు నిశ్చయపరచుకొనుటకు ఎంతో సమయం అవసరమై ఉన్నది. అపోస్తల కార్యములు 14:21-23. ఈ విధంగా చదువుచున్నట్లుగా ఉపవాసం ఉండి ప్రార్థించి పెద్దలను ఏర్పరచుటకు సమాజం సిద్ధపడుటకు ముందుగా అపోస్తలులు పలుసార్లు వారిని దర్శించి విశ్వాసులను బలపరచవలసి ఉన్నది. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును, ఈకొనియకును, అంతియొకయకును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. ఎఫెసీ 4:11-14 ప్రకారము ప్రభు అనుగ్రహించిన వరములన్నీ కలిపి అందరూ కలిసి పనిచేయవలను. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణలగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరి వార్తికులను గాను, కొందరిని కాపురులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. విశ్వాస సమాజములలో లేఖనానుసారమైన క్రమమును తెచ్చుటకు అతడు 6 సహోదరులతో కలిసి దేవుని చిత్తమును ఎరుటకు కూడి వచ్చిన తర్వాత 1983 ఫిబ్రవరి 6 హెబ్రోను సందేశము సంపాదకీయంలో సహోదరు బక్సింగ్ ఈ రీతిగా వ్రాసాను: ఎంతో ప్రార్థించిన పిమ్మట పెద్దలను నియమించవలసి ఉన్నది. విశ్వాసులను తప్పు బోధ మరియు తప్పు సిద్ధాంతం నుండి కాపాడుటకై వారు దేవుని వాక్యం బోధించవలెను. పెద్దలు తల్లి మరియు తండ్రి వంటి హృదయం కలిగి ఉండవలెను. ఆది సంఘము పెద్దలను ఏర్పరచుటలో ఎంత జాగ్రత్త కలిగి ఉండిరి. సంఘములో 5 అంతల వరములు కొలించినట్లు కొంతకాలముగా మేము భారము కలిగి ఉంటుంది. పరిశీలన ద్వారా గాక ప్రార్థన ద్వారానే ఈ వరములు సంఘమునకు అనుగ్రహించబడను. పెద్దలను నియమించుటకు సరిపోయినంతగా మేము ప్రార్థన చేయలేదని ఒప్పుకొనుచున్నాము. దీనత్వంతో మా పతనమును మరియు నిర్లక్ష్యమును ఒప్పుకొనుచున్నాము. దేవుని కనికరమును పొంది ఆయన వాగ్దానములను కోరుకొనుచు
దేవుడు 5 వరములను భారతదేశంలోని సంఘమునకే కాక ఇతర దేశముల్లోని సంఘమునకు కూడా అనుగ్రహించినట్లు ప్రార్థించుచున్నాము. వెవ్వేరు సమాజములకు ప్రభువు ఏర్పరచుకున్న వ్యక్తులు పెద్దలుగా మరియు పరిచారకులుగా ఉండుటకు మాకు చూపించిన తర్వాత వారిని పరిశీలించవలెను. అప్పుడు కొంతకాలం ఉపవాస ప్రార్థన చేసి వీరి మీద చేతులుంచి ఈ సహోదరులను ప్రత్యేకించవలెను. ఈ పని ఒక మనుష్యుని ద్వారా నెరవేర్చబడలేదు. దేవుని మహిమ కొరకు మరియు సంఘ క్షేమాభివృద్ధి కొరకు పెద్దలను మరియు పరిచారకులను ఎన్నిక చేసి నియమించుట అను ఈ బహు ప్రాముఖ్యమైన కార్యము కొరకై ఆత్మీయ పరిపక్వత, జ్ఞానము, దర్శనము మరియు వివేచన కలిగిన సహోదరుల సహాయం అవసరమై ఉన్నది. ప్రార్థన ద్వారానే అటువంటి వ్యక్తులు మనకు చూపించబడదురు. అందును బట్టి ఒకే మనసు కలిగిన కొంతమంది సహోదరులను నాతో కలిసి ప్రార్థించుటకు ఆహ్వానించితిని. 1983 సంవత్సరం జనవరి 1 వారంలో హెబ్రోన్లో మేము కలుసుకొంటిమి. మేము ప్రార్థించుచుండగా తీతు 1:5 ప్రకారము పెద్దలను పరిచారకులను నియమించకముందు ఆ పనిలో సహాయపడు మనుషులను పౌలు తీతును నియమించినట్లుగా మనము నియమించవలనని ప్రభువు నాకు చూపెను. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించిన నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. తీతు 1:5. ఎంతో ప్రార్థించిన పిమ్మట పెద్దలను మరియు పరిచారకులను నియమించు పనిలో నాకు సహాయం చేయు నిమిత్తము మరియు విశ్వాస సమాజములలో ఇతర ప్రాముఖ్యమైన పనులలో ముఖ్యముగా ఆంధ్రప్రదేశ్లోని సమాజములలో సహాయపడు నిమిత్తము 6 ప్రత్యేకించుటకు ప్రభువు నన్ను నడిపించాను. వారి బాధ్యతలు స్థానికముగానే గాక ఇతర సమాజముల విషయంలో కూడా కలిగి ఉన్నారు. ప్రభువు వారిని నడిపించిన కొలది ప్రభు పనిలో వెవ్వేరు బాధ్యతలు వారు భరించవలసి ఉన్నది. ఆయన కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్థికులను గాను, కొందరిని కాపురులను గాను, ఉపదేశకులను గాను నియమించను అని ఎఫెసీ 4:11 చెప్పబడినట్లు ఈ క్రింద చెప్పబడిన సహోదరులు వారి ప్రత్యేకపు కొరకు ఎన్నిక చేయబడిరి. మరియు తీతు 1:5 ప్రకారము వీరు నియమించబడిరి. మొదటి సహోదరుడు సిఈ దాసన్, హెబ్రోను, హైదరాబాద్. 2 సహోదరుడు కె ఫిలిప్, జెహోవా షమ్మా, మద్రాసు. 3 సహోదరుడు ఎస్ మార్టిన్, విశాఖపట్నము. 4 సహోదరుడు లాదర్ సేన్, అహ్మదాబాదు. 5 సహోదరుడు అమృతరాజ్, బెంగళూరు. 6 సహోదరుడు టిఈ కోషి, సైరక్యూస్, న్యూయార్క్, అమెరికా. దేవుని సార్వభౌమాధికార మార్గములో ఒకరి తర్వాత ఒకరుగా మేము కలిసి కూడి వచ్చితిమి. గత అనేక సంవత్సరములుగా కలిసి ప్రయాణం చేసితిమి, కలిసి పనిచేయుచుంటిమి. దేశంలో మరియు ఇతర దేశములలో పరిస్థితులను కలిసి సమీక్షించితిమి. ప్రభువు తన ప్రశస్త రక్తము ద్వారా సంపాదించిన దేవుని మందపై పెద్దలుగా మరియు పరిచారకులుగా ఆయన సిద్ధపరచుచున్న సహోదరులను మేము స్పష్టముగా గ్రహించినట్లు వారి సహాయము అవసరమని నేను తలంచితిని. గత అనేక సంవత్సరములుగా ప్రభు పనిలోనికి ప్రభు ద్వారా ఒకరికొకరము బహు దగ్గరగా సన్నిహితముగా తీసుకుని రాబడితిమి. ఈ సహోదరుల నమ్మకత్వము, దీనత్వము, శ్రద్ధ మరియు ప్రార్థన ద్వారా ఆయన సంఘము కొరకైన ఆయన పరిపూర్ణ చిత్తము బయలుపరచబడినని నేను దృఢమైన నమ్మిక కలిగి ఉన్నాను. ప్రభు చిత్తమైతే ఈ సహోదరులను ఫిబ్రవరి 24న హైదరాబాద్ హెబ్రోన్లో ప్రభువు వారిని పిలిచిన పని నిమిత్తమై ఉపవాసం ఉండి ప్రార్థించి వారి మీద చేతులుంచడం ద్వారా ప్రత్యేకపరచబడదురు. ఆ దినమున సహోదరుడు కోషి అమెరికాలో ఉండును. మిగిలిన 5 సహోదరులు ప్రత్యేకపరచబడదురు. ప్రభు చిత్తమైతే అమెరికాలో న్యూయార్క్ నందున్న సైరక్యూస్లో జూలై 23 నుండి 31 వరకు జరుగు 10వ వార్షిక అమెరికా పరిశుద్ధ సమాజ కూటములలో సహోదరుడు కోషి ఈ విధమైన పరిచర్య నిమిత్తమై ప్రత్యేకపరచబడును.
నాతో కలిసి ఈ 6 సహోదరులు నెరవేర్చవలసిన పరిచర్య బహు ప్రాముఖ్యమైన పరిచర్యగా ఉన్నది. ఎందుకనగా మేమందరము కలిసి ప్రభు సన్నిధిలో కనిపెట్టడం ద్వారా ఆయన ప్రజలను తప్పు బోధల నుండి మరియు శత్రు ఎదిరింపుల నుండి కాపాడినట్లు బలపరచబడుదుము. ఏక మనస్సు మరియు ఏకాత్మతో కలిసి ప్రయాసపడుట ద్వారాను 4 సంవత్సరముల కిందట ప్రభు మనకు అనుగ్రహించిన ఆ పరలోక దర్శనమునకు నిజముగా నిలిచినట్లయితే వెవ్వేరు స్థలములలో ఆయన మందైన ప్రజల కొరకు ప్రభు ఎన్నిక చేసిన కాపురులను స్పష్టముగా ఎరగగలము. 1983 ఫిబ్రవరి 24న హెబ్రోన్లో జరిగిన ఒక ప్రత్యేక కూడికలో 6గురిలో 5 సహోదరులను వారి భార్యలతో పాటు చేతులుంచి ప్రార్థించి ప్రత్యేకించిన తర్వాత 1983 మార్చ్ 6 హెబ్రోన్ సందేశం సంపాదకీయంలో సహోదరు బక్సింగ్ ఈ రీతిగా వ్రాశాను. చాలా కాలం ప్రార్థించిన తర్వాత వివిధ పరిచర్యలలో నాకు సహాయపడి నిమిత్తము 6 సహోదరులను కనుగొంటిమి. ప్రభు నడిపించిన కొలది వారు ప్రపంచమంతటిలోని ప్రభు పనిలో వివిధ బాధ్యతలను భరించుదురు. ఉపవాసం ఉండి ప్రార్థించి వారి మీద చేతులుంచి ప్రత్యేకించక మునుపు వీరు పరీక్షింపబడి రుజువు చేయబడిరి. లేఖనానుసారముగా వారి మీద చేతులుంచడం ద్వారా క్రీస్తు శరీరంలోని అవయములుగా విశ్వాసులుగా వారితో మనకున్న ఆత్మీయ ఏకత్వమును మరియు సంబంధమును తెలియపరిచింది. అటువంటి వ్యక్తులను కనుగొనుట అసాధ్యమని అనేకులు తలంచిరి. అనుమానమేమీ లేదు, అది ఎంతో కష్టతరమైన పనియే. అయితే పట్టుదలతో కూడిన ప్రార్థనానంతరము ప్రభు అన్ని ఆటంకములను తొలగించి ఫిబ్రవరి 24 గురువారమున ఎంతో మహిమకరమైన సమయమును అనుగ్రహించెను. 6 సహోదరులలో 5 వారి వారి భార్యలతో కలిసి ఈ నూతన సేవ కొరకు భారతదేశం అంతటికీ మరియు ఇతర దేశములకు కూడా తీసుకుని వెళ్ళు ఈ సేవ కొరకు తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి. ఇంతకు ముందు 3 లేక 4 సార్లు కలిగి ఉన్న ఉపవాస ప్రార్థనకు తోడుగా 23, 24 తేదీలలో ఉపవాస ప్రార్థన కలిగి ఉంటుంది. ఒకే మనసు కలిగి వారికి విరోధముగా ఏ నేరము లేకుండా కనుగొని ఈ బాధ్యత ప్రభు యొద్ద నుండి వచ్చినదని అంగీకరించుటకు పూర్తిగా సిద్ధపడి ఉన్నారా అని మరియు ఈ బాధ్యతను నెరవేర్చుటలో ప్రతి విధమైన కష్టమును మరియు అనానుకూలతలను భరించుటకు ఇష్టపడుచున్నారా అని ప్రశ్నించితిమి. దీర్ఘ ప్రయాణములు మరియు కఠినమైన పరిస్థితులు కలిగి ఉన్న ఈ బాధ్యతను అంగీకరించుటకు వీరందరూ తమ ఇష్టమును తెలియజేసిరి. ఇంత గొప్ప బాధ్యతను అంగీకరించుతున్న మీ భర్తల విషయమై సంతోషముగానున్నారా అని వారి భార్యలను ప్రశ్నించితిమి. వారు మోకాళ్లపై నుండి నూతనముగా తమ్మును తాము ప్రభు సేవ కొరకై ప్రతిష్ఠించుకున్న తర్వాత వారి మీద చేతులుంచి నేను ప్రార్థించితిని. కూడిక ముగించిన తర్వాత మాకు ఆశ్చర్య ఆనందములు కలుగునట్లు కూడికకు వచ్చిన 700 మందిలో ప్రతి ఒక్కరూ చిరునవ్వులతో వారిని కౌగిలించుకొని ఈ పరిచర్య కొరకై వారిని ఆహ్వానించిరి. దేవుని సేవ కొరకై ప్రత్యేకించబడిన ఈ సహోదరులతో సంపూర్ణ ఏకత్వము కలిగి సంపూర్ణ ఆనందంతో నిండిన విశ్వాసాలను చూచుట ఎంతో మహిమకరముగా ఉండినది. ఆయన యుద్ధ నుండి పొందిన ఈ నూతన బాధ్యతలో వారు నమ్మకస్తులని ప్రభు వారిని కనుగొన్నట్లు వారి కొరకే మీ ప్రార్థనలను ఆశించుచున్నాము. ప్రభు సమయంలో ఆయన సంఘము కొరకు దేవుని పరిపూర్ణ క్రమమును తెచ్చినట్లు ఈ రీతిగా ప్రతి విశ్వాస సమాజములో పెద్దలను ప్రత్యేకపరచునట్లు ప్రభు మమ్మలను బలపరచునట్లుగా ప్రార్థించుడి. ఆయన ఏర్పాటును నిశ్చయపరచుకున్నటకై ప్రభు సన్నిధిలో వేచినుట ద్వారా మేము ఎంతో ఉజ్జీవడి ఉత్తేజపరచబడి మరియు బలపరచబడితిమి. ఈ నూతన బాధ్యతలో ప్రభు మమ్మలను నమ్మకస్తులుగా ఉంచినట్లు దయతో ప్రార్థించమనవి. 1983 ఆగస్టు 21 హెబ్రోన్ సందేశంలో సహోదరు బక్సింగ్ ఈ రీతిగా వ్రాశాను. 10వ వార్షిక ఉత్తర అమెరికా పరిశుద్ధ సమాజ కూడికలు 1983 జూలై 23 నుండి 31 వరకు న్యూయార్క్లోని కాజినోవియాలో జరగగా 20 దేశముల నుండి 800 మంది హాజరయ్యారు. ఇంతకుముందు హెబ్రోన్ సందేశంలో తెలియజేసినట్లు వీరందరి సమక్షములో చేతులుంచి ప్రార్థించడం ద్వారా సహోదరుడు కోషి మరియు అతని భార్య ఈ గొప్ప బాధ్యతకై ప్రత్యేకపరచబడిరి. 7వ అంశము సమిష్టిగా మరియు వ్యక్తిగతముగా ప్రభు చిత్తమును వెదుకుట.
సహోదరుడు బక్సింగ్ తన పరిచర్య ప్రారంభం నుండి బృందముతో పనిచేయును. ఎక్కడైనను ఎప్పుడైనను అదే దర్శనము కలిగిన వారితో కలిసి పనిచేసెను. తన క్రైస్తవ జీవిత ఆరంభము నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు సజీవుడైన సార్వభౌమాధికారం గల ప్రభు అని నేర్చుకొనెను. అందును బట్టి మనము ఏమి చేసినను, చిన్నదైనను పెద్దదైనను సమిష్టిగానైనను వ్యక్తిగతంగానైనను ఆయన శరీరమును సంఘమునకు శిరస్సయున్న ప్రభు చిత్తము మరియు నడిపింపు ప్రకారమే చేయవలెను. సంఘమును శరీరము శిరస్సయున్న ప్రభువైన యేసుక్రీస్తు నడుపుదలతో ఆలోచనతో పనిచేయవలెను. సహోదరుడు బక్సింగ్ దేవుని చిత్తమును ఏ రీతిగా వెదికి చేసెనో ముందు అధ్యాయములలో చూచితిమి. భారతదేశంలో సువార్థీకరణ నాయకులలో ఒకరు గత 19వ శతాబ్దములో దేవుని పనిని విశ్వాసముతో జరిగించవలనని సంఘమునకు నేర్పుటకు ప్రభు హడ్సన్ టైలర్ మరియు జార్జ్ ముల్లర్ వంటి వారిని లేపెను. క్రీస్తు శరీరమును సంఘము సమిష్టిగా దేవుని చిత్తంవి నెరవేర్చవలనని నేర్పించుటకు 20వ శతాబ్దంలో దేవుడు సహోదరుడు బక్సింగ్ను లేపెను. 1940వ సంవత్సరం నుండి సహోదరుడు బక్సింగ్తో కలిసి పనిచేసిన బ్రిటిష్ మెడికల్ మిషనరీ డాక్టర్ యాంగస్ కెన్నియర్ సహోదరుడు బక్సింగ్ పరిచర్యలో ఒక అసాధారణమైన సంగతిని వివరించాను. అదేమనగా, వారు ఏదైనా ప్రాముఖ్యమైన తీర్మానము, అది ప్రసంగికునికి సంబంధించినది కానీ స్థలము కానీ మరి ఏదైనాను సరే, సహోదరు బక్సింగ్ తన సహపని వారితో కలిసి ప్రార్థించి క్రీస్తు మనస్సును వెదుకును మరియు ఏక మనసు లేకుండా వారు ఏమీ చేయరు. సహోదరు బక్సింగ్ పరిచర్యకున్న బలము ఏమిటి అని ప్రశ్నించగా జవాబుగా డాక్టర్ కెన్నియర్ ఈ రీతిగా చెప్పాను: సమిష్టిగా ప్రభు సన్నిధిలో వేచియుండు మనస్సును చూచి నేను ముగ్ధుడనైతిని. వీధి కూడిక గాని పెద్ద దండయాత్ర గాని ఏదైనాను చేయకమునుపు వారు ప్రార్థించెదరు. ఏదైనాను చేయకమునుపు ప్రార్థించి దేవుని చిత్తమును కనుగొనెదరు. బహుశా ఇది వారి పరిచర్యకు ఎంతో గొప్ప బలమై ఉండవచ్చును. ప్రభువు మీద సంపూర్ణంగా ఆధారపడి వారు తీర్మానాలు చేయుదురు. ఉదాహరణకు, కొంత సమయం ప్రార్థనానంతరము ప్రభు వారిని ఏమి చేయమని కోరుచున్నాడో వారిలో ఒకరికి ప్రభు వలన కలిగిన తలం చెప్పును. అందరూ దానితో ఏకీభవించుదురు. అవును సహోదరుడా, మేము కూడా అదే తలంపు కలిగి ఉన్నాము అని వారి అభిప్రాయమును తెలియజేయుటకు స్వేచ్ఛయున్నది. ప్రభువు నడిపించిన కొలది సమిష్టిగా తీర్మానములు చేయుదురు. సహోదరుడు బక్సింగ్ కొలంబోకు ఆహ్వానింపబడగా మరుసటి దినమున వెళ్ళుటకు టికెట్టు కొనెను. ఈ సంగతిని రాజమని వివరించెను. ఆ సాయంకాలమున వారు ప్రార్థించుండగా సహోదరుడు బక్సింగ్ ప్రయాణం విషయమై ఒక సహోదరునికి స్వేచ్ఛ లేకుండెను. దాని ప్రకారము సహోదరు బక్సింగ్ ప్రయాణమును రద్దు చేసుకుని అందరి హృదయములు ఏకీభవించే వరకు వాయిదా వేశాను. ఆ తర్వాత సహోదరు బక్సింగ్ కొలంబోకు అప్పుడు ఇది దేవుని సరైన సమయమని చెప్పినట్లుగా జరిగిన సంఘటనలు రుజువు చేశాను. ప్రతి చిన్న విషయమునకు ప్రభు పాద సన్నిధిని సమీపించడం ద్వారా కలిగిన బహుమానము చిన్నదిగా లేదు. వారి ప్రార్థనలకు జవాబుగా ప్రభు జరిగించిన గొప్ప కార్యముల గురించి వారం వెంట వారం సాక్ష్యమిచ్చిరి. ఈ పరిచర్య క్రయముతో కూడినదైనను ప్రభు వారి మధ్య తన క్రియను కొనసాగించినట్లు వ్యక్తిగతమైనవి త్యాగము చేసిరి. గార్డెన్ బెల్ యవ్వన బ్రిటిష్ మిషనరీగా ఇండియాకు వచ్చినప్పుడు 1951 సంవత్సరం కాలింపాంగ్ పరిశుద్ధ సమాజ కూడికలలో సహోదరుడు బక్సింగ్తో మొదట కలిగిన మరపురాని అనుభవమును జ్ఞాపకం చేయుచున్నాడు. కూడిక ప్రారంభమునకు ముందు నాయకులైన సహోదరులందరినీ ప్రార్థనకై సహోదరుడు బక్సింగ్ పిలిపించాను. ప్రార్థనానంతరము ఆ సాయంకాలము కూడికకైన వర్తమాన భారము ఎవరికైనా ఉన్నదా అని ఒక్కొక్కరిని గార్డెన్ని కూడా అడిగాను. ఈ రీతిగా ప్రతి కూడికకై ప్రసంగికులను ముందుగా నిర్ణయించక అందరూ కలిసి ప్రార్థించి దేవుని మనస్సును వెదుకుట ద్వారా నిర్ణయించెదరు. కూడికకు కొన్ని నిమిషముల ముందుగా ప్రసంగికులను ఎన్నిక చేయుట జార్జ్ వర్వర్ని సంభ్రమాశ్చర్యములతో ముంచివేశారు. జార్జ్ వర్వర్ ఈ రచయితతో 1991లో ఈ రీతిగా చెప్పాను: పాశ్చాత్యగా ఎంతో క్రమబద్ధముగా జరిగించు మేము ఎవరు ప్రసంగించబోచున్నారో నెలలకు ముందుగా మాకు తెలియజేయబడును. దీనికి భిన్నముగా సహోదరు బక్సింగ్ దేవుని ఎదుట వేచియుండును
మరియు ఆ రోజు సాయంకాలమున కూడికలో ఎవరు ప్రసంగించనై ఉన్నారో కూడికకు కొంత సమయం ముందు వరకు సోదరు భక్సింగ్కు కూడా తెలియదు. కూడికకు ముందుగా కొంతమంది సహోదరులను ప్రార్థనకై పిలిచి, ప్రార్థనానంతరము నీ యొద్ద వర్తమానం ఉన్నదా అని నన్ను అడుగును. నేను ఎప్పుడునూ వర్తమానం ఇచ్చటకై భారంగల హృదయం కలిగి ఉందను. హెబ్రోన్లో సోదరు భక్సింగ్ను ఎరగగలిగితిని మరియు ప్రార్థన పరిచర్య ద్వారా ఈ గొప్ప పరిశుద్ధ సమాజ కూడికలలో ప్రసంగించు ఆధిక్యత నాకు కలిగినది. పరిచర్య కొరకై సమిష్టిగా దేవుని చిత్తమును వెదుకు ప్రాముఖ్యతను సహోదరు భక్సింగ్ తన సహచరులకును మరియు పరిశుద్ధులకును నేర్పించాను. ప్రయాణములు, వివాహములు, ఉద్యోగములు మొదలగునవి ఏవైనను సంఘమునకు గాని వ్యక్తిగతముగా విశ్వాసులకు గాని ప్రభావము కలగజేయ విషయములన్నిటిలో దేవుని చిత్తమును వెదుకవలనని సోదరు భక్సింగ్ విశ్వాసులకు నేర్పించాను. ఒకసారి ఈ రచయిత సోదరు భక్సింగ్ను స్పష్టమైన సంగతుల కొరకు ఎందుకు దేవుని చిత్తమును వెదుకవలను అని ప్రశ్నించగా, ఏదీను దానంతట అదే జరుగునని తలంచవద్దు అని జవాబిచ్చాను. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. సామెతలు 3:5-6 అను వాక్యమును అనుసరించుటకు మనకు దీన మనస్సు అవసరమై ఉన్నది. దేవుని చిత్తమును కనుగొనుటకు సోదరు భక్సింగ్కు సహాయపడిన నియమావళి. 1968 మే 12 హెబ్రోన్ మెసెంజర్లో సోదరు భక్సింగ్ వ్రాసిన సంపాదకీయము. నేను విదేశములలో పరిచర్యకు వెళ్ళుటకు ప్రభు చిత్తమును నిశ్చయపరచుకున్నటకు ప్రభు ఇచ్చిన వాగ్దానములలో ఒకటి నిర్గమాకాండము 33:14. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదను. ఈ వాగ్దానం ఇచ్చినప్పటి నుండి ప్రభు నన్ను తీసుకుని వెళ్ళిన ప్రతి స్థలములో ఆయన సజీవ వాక్యము అక్షరార్థముగా నెరవేర్చ చూచితిని. నిజముగా ప్రభు ఆశ్చర్యమైన ఆలోచనలిచ్చి అత్యధికముగా చేయు దేవుడు. యెషయా 28:29. ఆయన పరిపూర్ణ చిత్తము మనకు స్పష్టమగు వరకు వేచియుండని కారణమున ఆత్మీయముగాను మరియు వస్తు సంబంధముగాను ఎంతో నష్టపోవచ్చున్నాము. ఈ చిన్న పాఠమును నేర్చుకున్నటకు కొంతమందికి సంవత్సరములు పట్టును. ఈ పాఠము నేర్చుకున్న ఎడల కీర్తనకారుని వలె మనము కూడా, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది, కీర్తన 40:8 అని చెప్పగలము. దేవుని పరిపూర్ణ చిత్తమును నిశ్చయపరచుకున్నటకై సాధ్యమైన సూచనలన్నీ మనం పొందు వరకు ఓపికతో ప్రభు సన్నిధిలో కనిపెట్టపైననే మన భద్రత ఆధారపడి ఉన్నదని అనేక సంవత్సరముల అనుభవం ద్వారా నేర్చుకుంటుని. మన దేవుడు సజీవుడు మరియు ప్రేమించువాడు. ప్రతి విషయంలో అడుగడుగున ఆయన ద్వారా నడిపించబడుటకు మనం ఇష్టపడిన ఎడల మనలను ఆయన పరిపూర్ణ మార్గములో నడిపించుటకు ప్రభు ఆనందించును. దేవుని వాక్యములో మనము చదువుచున్నట్లుగా న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. కీర్తన 25:9. కనుక సమస్త సాత్వికముతో ప్రతి దినము మనము ఆయన ముఖదర్శనము చేయవలను. ప్రతి దినము ప్రాముఖ్యముగా ఉదయకాలమున మనము ప్రభు పాదసన్నిధిని సమీపించవలను. ఈ విధమైన భక్తి ప్రపత్తులు గల గడియలలో ఈ రీతి అయిన ప్రార్థనతో ప్రభు సన్నిధిలో యథార్థముగా వేచి ఉండవలను. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. కీర్తన 143:10. ప్రభువు తన మిక్కిలి నిమ్మళమైన స్వరము ద్వారా మనతో మాట్లాడను. 1 రాజుల గ్రంథము 19:12. ఆయనతో మనము సన్నిహితముగా నడిచి, ప్రభువా, నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించుగాక. మత్తయి 26:39 అని నిజముగా యథార్థముగా చెప్పగలిగితేనే ప్రభు స్వరమును మనము వినగలము. దేవుని పరిపూర్ణ చిత్తమును నిశ్చయపరచుకున్నటకు సామాన్యమైన 7 అవి ఈ రీతిగానున్నవి. మొదటిది,
నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించుము. 1 సమూయేలు 16:12 అని దేవుడు సమూయేలుతో మాట్లాడినట్లుగా పరిశుద్ధాత్మ మన ఆత్మకు సాక్ష్యమిచ్చుట మొదటి రుజువై ఉన్నది. రెండవది దేవుని వాక్యము ఇచ్చు సాక్ష్యం. మనము కీర్తన 119, 105లో నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది అని చదువుచున్నాము. మనము ఉదయాల ధ్యానములో చదువు వాక్యములో నుండి ఏదో ఒక భాగము ద్వారా దేవుని చిత్తమును నిశ్చయపరచుకొనుట మనకు భద్రతగా నుండును. దేవుని వాక్యమును క్రమపద్ధతిలో మరియు ప్రార్థన పూర్వకముగా సాధ్యమైనంత వరకు మోకాళ్లపై నుండి చదువుట ఎంతో ప్రయోజనకరంగా ఉండును. మరియు మనము చదివిన భాగము నుండి దేవుని నడిపింపును వెతకవలసి ఉన్నది. మూడవది, దేవుని సేవకులకు, జతపని వారికి మరియు సహవిశ్వాసులకు కలిగిన స్థిరమైన తలంపు మూడవ సాక్ష్యం. దానియేలు తన స్నేహితులతో కలిసి ప్రార్థించెను. దానియేలు 2:17-19 వారు కలిసి ప్రార్థించగా దేవుడు దానియేలుకు ఆ మర్మమును బయలుపరిచెను. నాలుగవది, ఒక ప్రత్యేకమైన అంశము కొరకై మనం ప్రార్థించుచుండగా మన హృదయము మరియు అంతరంగములలో సమాధానము అధికమగుట నాలుగవ రుజువు. నీతి సమాధానము కలుగచేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. యెషయా 32:17. ఈ శాంతి మానవ మరియు భూ సంబంధమైనది గాక పర సంబంధమైనదని నిశ్చయపరచుకునవలను. పరలోకపు శాంతి దేవుని సన్నిధిని అంతకు బలమైన విధానంలో అనుభవింపచేయును. ఐదవది, ఆత్మలో స్వాతంత్రము మరియు మన విశ్వాసము బలపరచబడు ప్రతి విధమైన భయమును మరియు ఆతృతను జయించుట ఐదవ రుజువుగా ఉన్నది. ఉదాహరణకు అపోస్తలుడైన పౌలు తాను యెరూషలేమునకు వెళ్ళుట దేవుని పరిపూర్ణ చిత్తమని ఎరిగినప్పుడు యెరూషలేములో అతడు బంధించబడి అన్యజనులకు అప్పగించబడునని అగబు అను ప్రవక్త ప్రవచించినను పౌలు యెరూషలేమునకు వెళ్ళుటకు స్థిరమైన పట్టుదల కలిగి ఉండెను. అపోస్తల కార్యములు 21:11-14. ఆరవది, అబ్రహాము సేవకుడు దేవుని సన్నిధిలో సూచన అడిగినట్లు ఆదికాండం 24:10-21. మనము కూడా దేవుని సన్నిధిలో అడిగిన సూచన నెరవేర్పు ఆరవ రుజువుగా ఉన్నది. పరిస్థితులను బట్టి ఆయన పరిపూర్ణ చిత్తమును నిశ్చయపరచుకున్నటకు ఏదైనా ఒక సూచన నెరవేర్పు కొరకు మనము కూడా దేవుని అడగవచ్చును. చివరిది మరియు ఏడవది, మనము ఏ విషయమై దేవుని పరిపూర్ణ చిత్తమును ఎరగవలనని కోరుచున్నామో ఆ సంగతి ద్వారా ప్రభువు నామం మహింపరచబడునని మన హృదయములలో కలుగు నిశ్చయత ఏడవ రుజువుగానున్నది. ఎనిమిదవ అంశము, లేఖనానుసారమైన ఆరాధనను గ్రహించి అభ్యసించెను. పరిశుద్ధులందరూ స్త్రీలనేమి పురుషులనేమి ఆత్మతో సత్యముతో ప్రభువును ఆరాధించుటకు ప్రోత్సహించెను. దేవుని వాక్య ప్రత్యక్షత ద్వారా దేవుడు మానవుని సృష్టించి విమోచించినది ఆయనను ఆరాధించటకేనని సోదరు భక్సింగ్ గుర్తించెను. లేఖనమందంతటినీ పరిశీలించిన తను ఆరాధించు వారి కొరకు దేవుడు వెతుకుచున్నాడని మనం గ్రహించుచున్నాము. సువార్తీకరణ సమయాలలో తప్పుగా అర్థం చేసుకున్న వాటిలో బహు ప్రాముఖ్యమైనది ఆరాధన. అర్ధ శతాబ్దము క్రిందట A.W. టోజర్ ఈ రీతిగా చెప్పాను: నవీన సువార్త సేవలో ఆరాధన అదృశ్యమైన ఆవరణముగానున్నది. మనము క్రమమైన ఏర్పాట్లు కలిగి ఉన్నాము, మనము పనిచేయుచున్నాము, మన కార్యక్రమములు మనకున్నవి, దాదాపుగా మనకు అన్నీ ఉన్నవి. అయితే సువార్తీకరణ సంఘములలో సహితము లేనిది ఒకటి మన సంఘములలో ఉన్నది, ఏదనగా ఆరాధించు సామర్థ్యము. మనము ఆరాధన పరిచర్యను అభ్యాసం చేయటలేదు. అధునాతన సంఘములో ప్రకాశించు ఆ వజ్రమును మనం పోగొట్టుకుంటుమే. అది దొరుకుకు మనము వెతకవలనని
నేను నమ్ముచున్నాను. విమోచించబడిన ప్రజలు ఆత్మతో సత్యముతో తన్ను ఆరాధించవలననేది దేవుని నిత్య సంకల్పమైనది. యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. యోహాను 4:23. మరియు ప్రకటన గ్రంథములో ఇట్లు వ్రాయబడి ఉన్నది, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడువారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడి, వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి, ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. ప్రకటన 7:9-2. లేఖనానుసారమైన సత్యమైన ఆరాధనలో ప్రభు హృదయము తృప్తిపడి వరకు ఆయనను మనం సేవించుదాము. ప్రభు ఎడల మనకున్న గాఢమైన ప్రేమను వ్యక్తపరచున్నది నిజమైన ఆరాధన. ప్రభువును ఆరాధించటం వలన కలుగు ఫలితమే మనము చేయు సేవా కార్యములు. సోదరు భక్సింగ్ మరియు అతని జతపని వారి ద్వారా స్థాపించబడిన విశ్వాస సమాజములలో లేఖనానుసారమైన ఆరాధనను బోధించి అభ్యసింప చేయుట అతని పరిచర్యలోని అసాధారణమైన సంగతులలో ఒకటి. ఇండియాలోను మరియు ఇతర దేశములలోని విశ్వాస సమాజములలో విశ్వాసులు ఒకరి తర్వాత ఒకరు అందరికీ వినబడినట్లుగా ఆరాధించుటకు ప్రోత్సహించబడిదరు. స్తుతి కృతజ్ఞతాస్తుతుల ద్వారా పరిశుద్ధులు ప్రభువును గణపరిచి మహిమపరచుటకై కొంత ప్రత్యేక సమయము కేవలం ఆరాధనకి కేటాయించెదరు. కొన్ని సమాజములలో 1 గంట లేక అంతకంటే ఎక్కువ సమయము వ్యక్తిగతముగా ఆరాధించటకే కేటాయించెదరు. సాధారణముగా ఆదివారమున ఆరాధన కార్యక్రమము నడిపించు సహోదరులలో ఒకరు ప్రారంభ ప్రార్థన ద్వారా ఆరంభించెదరు. ఆరాధన మరియు భక్తి గీతములు స్థానిక భాషలలో వరం పొందిన సహోదరులు రచించి సంగీతము కూర్చున్నవి భారతీయ సంగీత వాయిద్యములతో పాడుదరు. విశ్వాసులు పొందుటకు గాక ఆయన ఘనమైన నామములకు తగిన ఆరాధన ప్రభువుకు అర్పించుటకు వచ్చియున్నారని జ్ఞాపకం చేయుచు క్రీస్తును కేంద్రీకరించు క్లుప్తమైన వర్తమానము ఒక పెద్ద లేక నడిపించు సహోదరుడు అందజేసి ఆరాధించుటకై ప్రజల హృదయములను సిద్ధపరచును. అందరూ మోకరించి ఒకరి తర్వాత ఒకరు స్తుతి మరియు కృతజ్ఞతాస్తుతులను ప్రభు సన్నిధిలో కుమ్మరించెదరు. సమిష్టిగా కూడివచ్చి ఆత్మ నడిపింపుతో వ్యక్తిగతముగా ప్రభువును ఆరాధించుట ప్రాణాత్మలయందు క్రీస్తు జీవము వృద్ధి పొందుటకు ఒక రహస్యమని సోదరు భక్సింగ్ కనుగొనెను. ఆరాధన దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం నుండి జీవజల నదులను ప్రవహింపజేయనట్లుగా కనబడుచున్నది. ఈ జీవజలములు ప్రవహించడం ద్వారా ఆరాధికుల హృదయములలో పరిశుద్ధపరచు ప్రక్రియ కొనసాగించబడును. ఇటువంటి కూడికలలో పునరుత్థాన శక్తి ప్రవహించును. నిజముగా సంఘము సమిష్టిగా జీవించడం ద్వారానే క్రీస్తు సంపూర్ణత ప్రత్యక్షపరచబడను. మనం ఒంటరిగా ఎన్నడూ గ్రహించలేని క్రీస్తు ప్రత్యక్షత సమిష్టిగా కూడి వచ్చిన సంఘం మధ్యనే బయలుపరచబడను. బంగారు దీపస్తంభముల మధ్యనే క్రీస్తు సంచరించుచున్నాడు. మత్తయి 18:19-20. ప్రకటన 1:3. సహోదరు భక్సింగ్తో అనేక సంవత్సరాలు పనిచేసిన కెనడా మిషనరీ డానియల్ స్మిత్ ఈ రీతిగా వ్రాశారు. హైదరాబాద్లోని హెబ్రోన్లో ఒక ప్రభు దినమున ఆరాధనా పరిచర్య ఉదయం 9 గంటల నుండి సాయంకాలం 5:30 వరకు కొనసాగినది. వ్యక్తిగత ఆరాధన ఎంతో తీవ్రముగా బహుబలముగా కొనసాగుతున్నప్పుడు ఆపు చేయబడినది. ప్రభు దినమున ఉదయకాల పవిత్ర ఆరాధనకిచ్చు సమయమే శతాబ్దముల తరబడి దాగి ఉన్న ఎదుగుదల రహస్యమైనది. మరొక ఆదివారమున విశ్వాసులు తమ ప్రేమను ప్రభు పాదముల యొద్ద కుమ్మరించుచుండగా ఆపు చేయవలసి వచ్చినది.
ఇటువంటి ఆరాధన ద్వారా సంగమన శరీరమునకు క్షేమాభివృద్ధి, పరిశుద్ధులకు ఆశీర్వాదము మరియు ప్రభు హృదయమునకు తృప్తి కలుగుతున్నది. ఆరాధన సమయము తెరవబడిన పరలోకముగా ఉండును. ఆరాధన సమయంలో అనేక మంది క్రైస్తవేతరులు సవాలు చేయబడిరి మరియు వారి హృదయములలో ప్రభువును స్వీకరించుటకు వారి హృదయ ద్వారములను తెరిచిరి. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును. 1 కొరింథీ 14:25. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనొచ్చు జిహ్వాఫలము అర్పించుదము. హెబ్రీ 13:15. అందరి యాజకత్వ పరిచర్యకు సత్యమైన ఆరాధన ఎంతో ప్రాముఖ్యమైన ఆత్మీయ అభ్యాసముగానున్నది. ఈ ఆరాధన మానవ కల్పిత సంఘ సిద్ధాంతములైన బోధకులు, సామాన్యులు, స్త్రీలు లేక పురుషులు, బాలురు లేక బాలికలు అను తారతమ్యాలను విరగొట్టును. సమయం అనుకూలించిన కొలది దేవుని బిడ్డలందరూ, అనగా యేసుక్రీస్తును రక్షకునిగా మరియు ప్రభువుగా అంగీకరించిన వారందరూ బిగ్గరగా ఆరాధించుటకు అవకాశం ఇవ్వబడుతున్నది. కులము, రంగు, జాతి, తెగ, సాంఘిక మరియు ఆర్థిక అంతస్తుతో సంబంధం లేకుండా మన ఏకత్వము మరియు ఐక్యత నిజమైన ఆరాధన మరియు ప్రభు బల్ల ద్వారా బలపరుచుచున్నాము. ఆరాధన ద్వారా విశ్వాసులు నేరుగా దేవునికి పరిచర్య చేయు దేవుడిచ్చిన హక్కును గుర్తించగలుగుతున్నారు మరియు దేవుని కృపయందును జ్ఞానమందును ఎదుగుటకు వారు ప్రోత్సహించబడుచున్నారు. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపం వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. 2వ దినవృత్తాంతములు 29:11. ఆరాధన యందు ఆరాధికుడు ఏదియు పొందుటకు గాక ప్రభువుకు పరిచర్య చేయుటకు ఆయనను సమీపించును. ఆయన నామమునకు తగినట్ట దేవునికి మహిమ చెల్లించు సమయము ఆరాధనే ఉన్నది. అయితే అనేక మంది క్రైస్తవులు ఆరాధన స్థలము అని పిలువబడు స్థలములకు ఏదో పొందుటకు, పాటలు వినుటకు లేక బోధకులు, స్నేహితుల ద్వారా సంతోషం పొందుటకు వెలుదురు. లేఖనానుసారమైన ఆరాధన ఎప్పుడునూ మనము ప్రభువునకు అర్పించినదిగా ఉండును.